Hi guys, welcome back to our channel. Okay guys, today మన వీడియోలో ఖాళీ లైనక్స్ VMware లో ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చెప్తా చూడండి. ఇక్కడ జస్ట్ నేను నా క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ kali.org అనేది టైప్ చేస్తున్నాను. ఇక్కడ kali.org అనేది టైప్ ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఖాళీ యొక్క వెబ్సైట్ ఖాళీ లైనక్స్ వాళ్ళ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ జస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మనం ఇన్స్టాల్ చేసేది VMware లో కాబట్టి దాన్ని విర్చువల్ మిషన్ అంటాం గైస్. ఇక్కడ జస్ట్ విర్చువల్ మిషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేయగానే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి గైస్. మనం VMware లో ఇన్స్టాల్ చేయాలనుకునే చేసుకోవచ్చు, లేదంటే విర్చువల్ బాక్స్ అయినా. ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే విర్చువల్ మిషన్స్ అయితే ఉన్నాయి. మనం వచ్చేసి VMware లో అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా గైస్. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా మనం ఖాళీ లైనక్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాం గైస్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన ఇన్స్టాలేషన్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే జస్ట్ నేనైతే ప్రీవియస్ గా డౌన్లోడ్ చేసిన కాబట్టి ఇక్కడ స్టాప్ చేసే డౌన్లోడింగ్. ఇక్కడ నాకు ప్రీవియస్ డౌన్లోడ్ చేసిన ఖాళీ లైనక్స్ అయితే ఉంది. ఇక్కడ జస్ట్ నేనైతే ఏం చేస్తాను అంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ఎక్స్ట్రాక్ట్ అయితే చేస్తాను గైస్ ఆ ఫైల్ ని. ఇలా ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకున్న తర్వాత నేనైతే VMware లో అయితే ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలని చెప్తాం. కానీ మనకి ఇక్కడ మీరు ముందుగా VMware ఎలా ఇన్స్టాల్ చేయాలి బ్రో అంటే VMware ఫైల్ అనేది మా ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చా. మీరు కావాలంటే VMware ఫైల్ మన ఒక టెలిగ్రామ్ ఛానల్ లోకి వచ్చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ప్రోడక్ట్ కీ గానీ ఫ్రీగానే ఇచ్చాం. అక్కడ మనం ప్రోడక్ట్ కీ గానీ అక్కడ అవైలబుల్ ఉంటాయి. అక్కడ నుంచి కాపీ చేసుకుని మీరు ప్రో వర్షన్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు VMware అయితే. అంతలోకి మనది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేనైతే ముందుగానే VMware అనేది ఇన్స్టాల్ చేసి పెట్టాను నా సిస్టమ్ లో. ఓకే, take time to extract. ఓకే గైస్, ఇక్కడ చూడండి జస్ట్ 99% వచ్చేసింది లాస్ట్. ఓకే గైస్, ఎక్స్ట్రాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి చూడండి ఎక్స్ట్రాక్ట్ అయిన ఫోల్డర్ అయితే కనిపిస్తుంది. ఖాళీ నెక్స్ట్ 2024.2 వర్షన్ VMware AMD 64 బిట్ అనేది ఉంది కదా. దీన్ని ఇలా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి మనం ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ అన్ని ఫైల్స్ అనేది జస్ట్ లైక్ ఇట్ విల్ బి షో ఎలా కనిపిస్తున్నాయి అంటే డాక్యుమెంట్ టైప్ లో కనిపిస్తున్నాయి కదా. కానీ ఇక్కడ చూడండి కొంచెం డిఫరెంట్ గా ఉంది ఫైల్ ఇది. ఈ యొక్క ఫైల్ ని మనం ఏం చేస్తామంటే జస్ట్ రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ మీరు ప్రీవియస్ గా ఇన్స్టాల్ చేసుకునే VMware సింబల్ అయితే కనిపిస్తుంది ఓపెన్ అని. జస్ట్ రైట్ క్లిక్ ఇస్తే ఓపెన్ అని మనకైతే ఈ యొక్క ఖాళీ లైనక్స్ అనేది VMware లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి నేను చేస్తా. ఇక్కడ చూడండి గైస్ మనకి ఖాళీ లైనక్స్ అయితే ఫైల్ అయితే ఓపెన్ అయింది కదా. ఇక్కడ నేనైతే కొంచెం కాన్ఫిగరేషన్ అయితే మార్చుకుంటా దీనికి హార్డ్వేర్ కి. జస్ట్ నేనైతే 8 అయితే ఇచ్చేస్తా. ఇక్కడ హార్డ్ డిస్క్ మీరు హార్డ్ డిస్క్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటే మీకు ఒక స్టోరేజ్ ఖాళీ లైనక్స్ కి ఇక్కడ ప్రీవియస్ గా అయితే డిఫాల్ట్ గా 8 GB తీసుకుంటాను. నేనైతే 120 ఇచ్చేసుకుంటా. నాకు ఎక్స్పాండ్ అయితే చేసి ఓకే గైస్, ఇక్కడ మెమరీ అయితే మీ యొక్క మెమరీ ఎంత ఇవ్వాలనుకుంటే అందించుకోవచ్చు మీకు కావాల్సినంత మీ యొక్క సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి. ఇక్కడ నేనైతే 8 GB ర్యామ్ ఇచ్చేస్తా. ఓకే, జస్ట్ ఓకే అని క్లిక్ చేసి నేను VMware అయితే రీఓపెన్ చేస్తా గైస్ ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి గైస్ VMware అయితే రీఓపెన్ చేసి ఖాళీ లైనక్స్ అయితే రన్ చేస్తుంది కదా. ఇక్కడ ప్లే సింబల్ కనిపిస్తుంది కదా గైస్, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఖాళీ లైన్ అయితే బూటబుల్ అయితే స్టార్ట్ అవుతుంది. That's it will take a time guys. బూట్ కానీ ఫస్ట్ టైం వాట్ బూట్ చేసేది కొంచెం స్లో అవుతుంది బూట్కి. ఇక్కడ కొంచెం వెయిట్ చేయాలి మనం. ఇక్కడ చూడండి గైస్ మనకి ఈ విధంగా అయితే డిఫాల్ట్ గా పాస్వర్డ్ ఏమి ఉంటుంది అంటే ఖాళీ లైనక్స్ కి KALI ఖాళీ, పాస్వర్డ్ కూడా ఖాళీ అని ఉంటుంది. జస్ట్ 2 ఖాళీ అని ఇచ్చేసి డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి ఖాళీ లైనక్స్ అయితే సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ ఉంటుంది గైస్. చూడండి ఖాళీ లైనక్స్ అయితే
సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. హ్యాకింగ్ వీడియోస్ అండ్ ప్రోగ్రామింగ్ కంటెంట్ అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తుంటాం డైలీ.